ఈ నెల ఫిబ్రవరిదవ తేదీన ఆదివారం నాడు భాను సప్తమి వచ్చింది. దీన్ని రథసప్తమి అని కూడా అంటారు. ఎందుకంటే ఇది రథసప్తమితో సమానమైన రోజుని పండితులు వివరిస్తున్నారు. ఈ ఆదివారం వచ్చే భాను సప్తమి అత్యంత విశిష్టతమైనదే. సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు సప్తమి తిథి కలిసి వచ్చిన రోజున భాను సప్తమి అని అంటారు. ఇది కోటి సూర్యగ్రహణాలతో సమానమైన పుణ్యకాలం అట. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. కాబట్టి ఈ వీడియో మీకు అంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. భాను సప్తమి పూజ విధానం నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం నాడు భాను సప్తమి వచ్చింది. రథసప్తమి రోజున ఎవరైనా పరిహారాలు పాటించకపోతే ఈ రోజున పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితముంటుంది. ఈ ఆదివారం ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. ముఖ్యంగా వివాహమైన ఆడవారు తెల్లవారు జామున ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేయండి. ఆదివారం వచ్చింది కదా అని ఈ రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఈ భాను సప్తమి రోజున ప్రతి ఒక్కరూ మీ తలపైన 7 జిల్లేడు ఆకులు పెట్టుకుని తలస్నానం చేయండి. ఇలా చేస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగపోయి మీ ఆయుషస్సు పెరుగుతుంది. అయితే జిల్లేడు ఆకులు అందుబాటులో లేనివారు నీటిలో 2 ఎర్రని పుష్పాలు వేసుకుని తలస్నానం చేయండి. చాలా మంచిది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎరుపురంగు వస్త్రాలు ధరించండి. ఈ ఆదివారం ఎరుపురంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈ విధంగా ఉదయాన్నే స్నానం చేసి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో కొన్ని అక్షింతలు అలాగే ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి మీ ఇంటి ముందు తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇక ఆదివారం వచ్చింది కదా అని చాలామంది మాంసాహారం తింటారు. కాని ఈ భాను సప్తమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకండి. లేదంటే మీ జాతకంలో సూర్యుడు బలహీనపడి మీ జీవితంలో కష్టాలు ప్రారంభముతాయి. రథసప్తమి నాడు చేసిన విధంగానే ఈ భాను సప్తమి రోజున కూడా మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పొంగలి తయారుచేసి సూర్యుడికి నివేదిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీ ఇంటి బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో లేదా మీ ఇంటి మేడపైన ఒక ప్రదేశంలో శుభ్రం చేసుకుని ఒక చిన్న రథం ముగ్గును వేసుకుని ఆ రథం ముగ్గు మధ్యలో ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టి రథం ముగ్గుకు 4 వైపుల పూలతో పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. ముందుగా సూర్యదేవునికి నమస్కారం చేసుకుని రథం ముగ్గుపైన గోధుమ పిండితో చేసిన ఒక దీపాన్ని వెలిగించి మీరు తయారు చేసుకున్న పరమాణాన్ని సూర్య భగవానుడికి నివేదించాలి. అనంతరం ఆ పరమాణాన్ని ప్రసాదంగా మీ కుటుంబం అంతా స్వీకరించండి. గోధుమలు అంటే సూర్యునికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఈ భాను సప్తమి రోజున గోధుమపిండి దీపం వెలిగస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం గోధుమపిండి తీసుకుని అందులో చిటికెడు పసుపు కలిపి నీటితో పిండిని కలిపి ఒక దీపం తయారు చేసుకోండి. ఈ పిండి దీపంలో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని పోసి 2 వత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని మీ ఇంటి గుమ్మం బయట కాని మీ పూజగదిలో కాని వెలిగించవచ్చు. ఈ భాను సప్తమి రోజున ఈ ఒక్క దీపం వెలిగస్తే చాలు. మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు నరదిష్టి నివారణ పితృదోష నివారణ అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా ఈ భాను సప్తమి నాడు 7 చిక్కుడుకాయలతో ఒక చిన్న రథాన్ని చేసి పూజిస్తే మీ కుటుంబంలో గొడవలు తగ్గా సుఖ సంతోషాలు ప్రారంభముతాయి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఓం నమో ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తే సూర్య భగవానుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడటం. ఈ భాను సప్తమి రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే సూర్యుడిని చూసి మీ మనసులో ఏదైనా కోరుకుని నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీరాముడు అంతటి దేవుడే రావణుని యుద్ధంలో జయించేందుకు సూర్యుడిని ప్రార్థించాడట. కాబట్టి ఈ రోజున సూర్యుడిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని విజయం తథ్యమని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ ఆదివారం ఖచ్చితంగా మీ ఇల్లంతా సామ్రాన్ని పొగవేయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రథసప్తమి రోజున మీ కుడి చేతికి రాగ కంకణం కట్టుకోండి. దీని ద్వారా
మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలని తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ భాను సప్తమి రోజున ఎవరు కూడా తలకు నూనె పెట్టుకోకూడదు. అలాగే ఈరోజు తలస్నానం చేసేవారు తలకు షాంపూ పెట్టకూడదు. నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. అలాగే మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి. అలాగే ఈ ఆదివారం సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు. ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఇక ఆడవారు ఈ రోజున ఉపవాసముంటే చాలా మంచిది. ఒక పూట ఉపవాసమున్నా సరే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మీరు కోరుకున్న ఉద్యోగం రావాలంటే ఒక రాగ నాణాన్ని తీసుకుని సూర్యుడికి నమస్కారం చేసుకుని మీ కోరికను మనసులో చెప్పుకుంటూ ఆ రాగ నాణాన్ని ప్రవహించే నదిలో వేయండి. ఖచ్చితంగా కోరుకున్న ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఈ భాను సప్తమి వంటి పవిత్రమైన రోజున ఎవరిపైన కోపం చూపించకూడదు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ రోజున జిల్లేడు మొక్కను పూజిస్తే చాలా మంచిది. జిల్లేడు మొక్కకు కొన్ని పాలు పోసి 11 ప్రదక్షిణాలు చేస్తే పితృదోషాలు తొలగపోయి మీ వంశాభివృద్ధి కలుగుతుంది. మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా నానబెట్టిన గోధుమలను గోమాతకు తినిపించండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవెల్లలా ఉంటుంది. అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడిని చూస్తూ 12 సార్లు ఓం సూర్యాయ నమః అని జపించండి. ఈ సమయంలో సూర్యుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడు. ఆ కిరణాలు మన అజ్ఞాన చక్రంపై పడితే సంకల్ప బలం పెరుగుతుంది. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ ఆదివారం ఉదయం స్నానం చేశాక సూర్యుడికి ఎదురుగా నిలబడి 7 అడుగులు వెనక్కి వేసి మళ్లీ 7 అడుగులు ముందుకు వేయండి. ఇలా చేయడం వల్ల సూర్యుని రథం యొక్క 7 గుర్రాల శక్తి మీ శరీరంలోకి ప్రవేశించి 7 జన్మల దారిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ కుటుంబంలో ఎల్లప్పుడూ గొడవలు ఏర్పడుతున్న, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న ఈ ఇంటి సింహద్వారంపైన అంటే మీ ఇంటి గుమ్మం బయట రాగితో చేసిన సూర్యుడి ప్రతిమను పెట్టుకోండి. ఇలా చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ ఆదివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఇంటి ముందు దీపాలు వెలిగస్తే మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. ఇక ఈ రోజున తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవండి. ఈ రోజున ఆదిత్య హృదయం చదివితే మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాగే శత్రువులు నశిస్తారు. సూర్యుడు తన రథాన్ని అధిరోహించిలోక సంచారం మొదలుపెట్టిన రోజును రథసప్తమి అయితే ఆ రథగమనాన్ని పర్యవేక్షించే శక్తిని ఇచ్చే రోజు ఈ భాను సప్తమి. ఈ రోజున చేసే దానం, స్నానం, జపాల వల్ల అక్షయ ఫలితాలు లభిస్తాయి. ఇక మీరు ఎన్ని పూజలు చేసిన ఫలితం లేదని బాధపడేవారు ఈ భాను సప్తమి రోజున మనస్ఫూర్తిగా మీ తండ్రి పాదాలకు నమస్కారం చేసివారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక ఎవరైతే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారో, శరీరంలో శక్తి లేక బలహీనంగా ఉన్నారో అలాంటివారు ఈ భాను సప్తమి రోజున మీ ఇంట్లో ఏదైనా ఎర్రటిగాజు సీసా ఉంటే అందులో మంచి నీళ్లు పోసి సూర్యరశ్మి తగలేలా 6 గంటలు ఉంచండి. తర్వాత ఆ నీటిని తాగితే మీ శరీరంలో శక్తి పెరుగుతుంది. రక్తహీనత తగ్గా శరీరంలో రక్తం పెరుగుతుంది. నవగ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు. మన జాతకంలో సూర్యుని అనుగ్రహముంటే మనకు అసాధ్యమైన పని అంటూ ఏమీ ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అవివాహితలకు వివాహం అవుతుంది. సంతానం కలుగుతుంది. మనసశాంతి లభిస్తుంది. ఇంటి సంపద కూడా పెరుగుతుంది. ఇలా మీ ప్రతి సమస్యకు పరిష్కారముంటుంది. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా సూర్యుని పూజించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.